వచ్చారు. మనకి అక్కడ అడవి ప్రాంతం ఎక్కువ తెలుసు. ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏమన్నా మీకు టచ్ వచ్చాయా? ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్‌కెళ్ళినప్పుడు వాళ్ళేమన్నా మేము షూట్ చేస్తున్నప్పుడైతే సెట్‌లో ఒకళ్ళకి పూనకం వచ్చిందనమాట. ఈయనెళ్ళి ఆవిడ ఎదురుగుండా నుంచొని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎలా అవుతది మీకు ఇదంతా అది ఇది అని చెప్పేసి. అక్కడ మేము నిజంగా అంటే పాడేరు నుంచి కొంచెం ఇంటీరియర్‌కెళ్ళి అక్కడి నుంచి ఇంకా ఒక రోడ్ పాయింట్ వరకు ఒక చోట వరకు ఆగిపోతాయి వెహికల్స్. అక్కడి నుంచి ట్రెక్ చేయాలనమాట. చాలా ఎగ్జాటిక్ లొకేషన్స్‌లో చేసాం. అక్కడ మంచి మంచి ఎక్స్‌పీరియన్స్‌లు. సరదాగా పాములు తిరగడాలు అలాంటివి అనమాట. డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్. హాయ్ అండి. ఇది ఫస్ట్ సినిమా కదా! యాహ్! అవును. సో, ఈ ఫస్ట్ సినిమాకే మీరు కొంచెం ట్రైబల్ ఏరియాస్ అంటే రియలిస్టిక్ క్యారెక్టర్స్‌ని క్రియేట్ చేయడం కోసం చాలా వర్క్‌షాప్ చేసుంటారు. అలాంటి క్యారెక్టర్‌ని క్రియేట్ చేయడానికి. సో, మీ కష్టం ఎంతవరకు ఉంది? ఎలా ఉంది? ప్రిపరేషన్ ఎలా ఉందంటే అండి, ఇది మీరన్నట్టు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ నుంచి తీసుకున్న ఇదండి. రియల్ లైఫ్ రెప్లికాస్ యాక్చువల్లీ. వాళ్ళందరూ గూడా మనం బయట వరల్డ్‌లో చూసే క్యారెక్టర్స్‌కి, వాళ్ళ బిహేవియర్స్‌కి రెప్లికాసే. అండ్ మనుషుల్ని చూసుకొని రాసిందండి. నా చుట్టుపక్కల ఉన్న మనుషులు, నా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్న మనుషుల్లోంచి క్వాలిటీస్ తీసుకొని రాసింది. బట్ అరౌండ్ 1 ½ ఇయర్ పట్టిందండి స్క్రిప్టింగ్‌కి అండ్ ప్రొడక్షన్‌కి. అదే ఆల్రెడీ చెప్పినట్టు టీమ్ అంతా నా ఫ్రెండ్స్ అవ్వడం వల్ల, నేనింకా నరేషన్ స్టార్ట్ చేయక ముందు నుండి కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగిందండి ఈ సినిమాకి. కాస్టింగ్ పరంగా గానీ, ఆర్ట్ వర్క్ పరంగా గానీ, కాస్ట్యూమ్ పరంగా గానీ. సో, అది చాలా చాలా హెల్ప్ అయింది. అంత టైం ఎక్కువ పెట్టాం. మేము డబ్బులు ఎక్కువ పెట్టకపోయినా టైం చాలా ఎక్కువ పెట్టాం. అందుకు ఆ లుక్ అంత డిఫరెంట్‌గా వచ్చిందని నమ్ముతున్నాను. రియలిస్టిక్ వరల్డ్‌లా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హర్ష బ్రో, హాయ్ బ్రో. కంగ్రాచులేషన్స్. Thank ట్రైలర్ you. చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, అక్కడ ఎక్కడో యూట్యూబ్లో వైవా హర్ష నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్ హర్ష చెముడు ఇన్ అండ్ డాష్ సుందరం మాస్టర్ వరకు ఈ జర్నీ మా పర్సెప్షన్ పక్కన పెడితే మీ వ్యూలో ఎలా ఉంది? నేనైతే ఇంకా జస్ట్ స్టార్టెడ్ ఏమో అనుకుంటున్నా. ఏమీ చేయలేదు మనం. ఏమి సాధించలేం. ఇంకా దేర్ ఇస్ అ లాంగ్ వే టు గో. బికాస్ ఐ థింక్ మనం ఏ రోజైతే ఇది అటైన్ చేసేసాం లైఫ్‌లో అనుకుంటామో అక్కడే ఆగిపోతాం. ఇంకా మనకి ఫ్యూచర్ గోల్సే ఉండవు. సో, ఇమాజిన్ నా యూట్యూబర్ అవ్వడమే ఆ టైంకి అదే నా బిగ్గెస్ట్ డ్రీమ్ అండ్ ఎయిమ్. అది అయిపోయింది. ఒకవేళ అదే అనుకునుంటే అక్కడే ఆగిపోయేవాళ్ళం. ఐ వుడ్ హావ్ నాట్ ఎక్స్‌ప్లోర్డ్ మై సెల్ఫ్ ఇన్ దీస్ మెనీ స్పాట్స్ అని నా ఫీలింగ్. అంటే మీ లైఫ్లో మీరంటూ చాలా మందికి ఒక ఫ్యాన్ బాయ్లా ఉన్నారు కదా. అవును. అదే స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు హీరోగా చూసుకోవాల్సిన రోజు వస్తుంది. సో ఆ ఫీల్ ఎలా ఉంటుందనేది వన్ వర్డ్లో చెప్పండి. ఓ నెల రోజులు నేను నిద్ర పట్టట్లేదు భయ్యా. సీరియస్‌గా అంటే. సో నిన్నే మీ కిరోసిన్ వాసన చూసాం. సో చాలా ఎంజాయ్ చేసాం ఆ పర్టికులర్ క్యారెక్టర్ని. సో ఈ క్యారెక్టర్ని సుందరం మాస్టర్లో ఒక కామన్ ఆడియన్స్ విత్ ఫ్యామిలీస్ ఎలా ఎంటర్టైన్ అవుతారు? సో, బేసిక్‌గా 'సుందరం మాస్టర్‌లో' సుందర్‌రావు అనే క్యారెక్టర్ హీస్ అన్ యావరేజ్ ఆఫ్ మనందరిలో ఉండే ఒక సగటు క్యారెక్టర్ అనమాట ఆయన. అంటే మనందరం మన లైఫ్స్‌లో గానీ, లేకపోతే మన పక్కోళ్ళ జీవితాల్లో గానీ, సుందర్‌రావుని ఏదో ఒక టైంలో చూసే ఉంటాం. లేకపోతే మనం కూడా అది అయ్యే ఉంటాం. మీరది సినిమా ఇదంతా ఎందుకు చెప్తున్నాను, సినిమా చూసిన తర్వాత యూ విల్ డెఫినెట్లీ రిలేట్ టు వాట్ ఐ హావ్ సెడ్ నౌ అనమాట. సో, ఇట్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్టర్ యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ డెఫినెట్‌గా ఒక ఆడిటోరియం ఎక్స్‌పీరియన్స్ కోసం మేము అసలంటే అక్కడికి ఆ లొకేషన్ గానీ, దట్ వరల్డ్. సో, ఇట్ ఈస్ అన్ ఆడిటోరియం ఎక్స్‌పీరియన్స్ అండ్ సౌండింగ్. సో, తను చాలా ఎర్తన్ సౌండ్స్‌తో చేశారు ఆర్ఆర్ గానీ ఇదంతా. సో, వై యూ షుడ్ కమ్ టు ద థియేటర్ అనేది కూడా నేను చెప్తున్నాననమాట. సో, ఇట్స్ అన్ ఓవరాల్ ఆడిటోరియం ఎక్స్‌పీరియన్స్ వెన్ యూ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్ అండ్ వాచ్ ఇట్. అప్పుడు మజా. బేసిక్గా ఒక రేంజ్ హీరోలను దాటితేనే సినిమాకి వెళ్తున్నారు. టికెట్